హాయ్ అండి. ఇంట్లో మనం ఏం సాధించుకోవాలన్నా మన దగ్గరున్న ఒకే ఒక ఆయుధం వంట చేయడం. నాకు వంట చేయడం పెద్ద టాస్క్ ఏం కాదు, కానీ దాని ముందున్న ప్రాసెస్ అదే వెజిటేబుల్స్ కట్ చేయడం కానీ, ఆనియన్స్ కట్ చేయడం కానీ, వెల్లుల్లి పీల్ చేయడం, దానికోసం నేను వంటని ఇంకొంచెం ఈజీ చేసుకోవడానికి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకుని యూస్ చేస్తున్నాను కూడా. సో ఎట్లయినా మీకు ఈ మధ్యన ఆన్లైన్లో తీసుకున్న ప్రోడక్ట్స్ మీకు లింకులు ఇస్తున్నాను కాబట్టి, స్టార్ట్ చేశాను కాబట్టి, నేను తీసుకున్న ప్రోడక్ట్స్ స్కిప్ చేయకుండా చూడండి. అన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్సే అండ్ బిలో ఒక 300 లోపు ఉండే ప్రోడక్ట్సే చూపిస్తాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో నాకు అందులో నచ్చింది ఈ 5-in-1 కట్టర్ అనమాట. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. సో అందుకే ఇది కొత్తగా ఏమీ లేదు. నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ఒక 250 అట్లా, అంటే 250 260 అట్లా, నాకు ప్రాపర్గా రేట్ పెద్ద ఐడియా లేదు. సో ఆ లోపే 300 లోపే తీసుకున్నాను అనమాట. సో ఇది 5-in-1 కట్టర్ అనమాట, అంటే మల్టిపుల్ పర్పస్. సో ఫస్ట్ ఏంటంటే ఇది సేఫ్టీ లాక్, ఇలా లాక్ ఓపెన్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇది కటింగ్ బోర్డు, చూసారు కదా, కటింగ్ బోర్డు కూడా ఇచ్చారు. ఇది నైఫ్, అంటే మనకు పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ అట్లా జస్ట్ అది కూర మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడే కట్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది అండ్ ఇది మనం చేపలు అవి తీసుకుంటాం కదా, ఫిష్ అది పులుసు అది తీసేటప్పుడు జస్ట్ దాన్ని ఇలా అంటే కూడా పులుసు అది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ రౌండ్గా ఉన్నాయి కదా, ఇది కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కర్రీ లీవ్స్ ఇందులో పెట్టి ఇలా అంటే ఆకులు అవి ఊడిపోతాయి అనమాట. సో ఇదొకటి. అండ్ ఇది బాటిల్ ఓపెనర్, డ్రింక్ బాటిల్స్ అవి ఏమన్నా ఉంటాయి కదా, ఓపెనర్. ఇట్లా మల్టిపుల్ పర్పస్లో మనకి కట్టర్ వచ్చింది అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. చాలా సేఫ్టీ అనమాట అండ్ చాలా షార్ప్గా కూడా ఉంది. సో ఇట్లా వీళ్ళు కటింగ్ బోర్డు కూడా ఇక్కడే ఇచ్చేయడం వల్ల మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఒక ప్లేస్లో చూసుకుని కట్ చేసుకుని తర్వాత కూరలో వేసుకుంటాం కదా, అలా కాకుండా నాకు చాలా ఈజీగా నాకు అప్పటికప్పుడు ఏదైనా కట్ చేసి వేసుకోవాలంటే ఇది తీసుకోవడం, ఓపెన్ చేసుకోవడం, కట్ చేసి డైరెక్ట్గా కూరలో వేసేసుకోవడం కింద నాకు బాగా యూస్ అయిందనమాట. ఇన్ని మల్టిపుల్ పర్పస్ ఉన్న కట్టర్ మనకి ఇంత తక్కువలో రావడం నాకు బాగా నచ్చింది. మీకు దీని లింక్ ఇస్తాను, తీసుకోండి. ప్రతి కిచెన్లోనే ఇది ఉండాలి, బాగుంది. అండ్ సెకండ్ వచ్చేసి చాపర్ అనమాట. మీ కిచెన్లో ఫస్ట్ ఆడవాళ్ళకి ఆనియన్స్ కట్ చేయడమే పెద్ద టాస్క్ కదా. సో ఇది ఉంటే ఇంక మీకు వంట ఆబ్వియస్లీ ఎక్కువ గ్రేవీ కర్రీస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది మీకు కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది తీసుకోండి, దీని లింక్ కూడా ఇస్తాను. థర్డ్ వచ్చేసి నైఫ్స్ అనమాట. ఇవి నాకు ఎంత నచ్చాయో. నేను యాక్చువల్గా ఇది ఆన్లైన్లో కాదు, వేరే ఛానల్లో చూసి అబ్బో భలే ఉన్నాయి అసలు, అంటే వంట చేయడం కూడా స్టైల్గా చేస్తే బాగుంటుంది కదా. సో నాకు అలా నచ్చి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి మనం చికెన్ అవి కట్ చేసుకోవడానికి ఇది, అండ్ ఇది ఆబ్వియస్లీ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకోవడానికి ఇది. ఇంకా ఈజీగా మనకి ఫ్రూట్స్ అలా కట్ చేసేసుకోవడానికి బాగుంటుంది కదా. సో అందుకని తీసుకున్నాను. బట్ ఇవి చాలా 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 షార్ప్గా ఉంటాయి. ఇది చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎంత స్టైలిష్గా ఉన్నాయో అంత షార్ప్గా ఉంటాయి అన్నమాట. సో ఇవి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఓన్లీ ఈ నైఫే నాకు డీమార్ట్లో 100 రూపీస్, అంటే 99 రూపీస్ అని ఉంటుంది కదా, ఓన్లీ ఇది ఒక్కటే 100 రూపీస్. బట్ నాకు ఈ 3 కూడా బిలో 300కే వచ్చాయన్నమాట. అసలు ఎంత షార్ప్గా ఉన్నాయో, ఎంత స్టైలిష్గా ఉన్నాయో నాకైతే బాగా నచ్చాయి అన్నమాట. ఇది పట్టుకోవడానికి గ్రిప్ అది కూడా చాలా బాగుంది కట్ చేసేటప్పుడు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ నేను వాడుతూ ఉన్నాను, ఇప్పుడు కొత్తగా తీసుకుని మీ ముందే నేను చూపించట్లేదు, ఆల్రెడీ వాడుతూనే ఉన్నాను. బేసిక్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను వంట చాలా ఎక్కువ చేస్తాను, చాలా ఎక్కువ చేస్తాను. మాది ఆబ్వియస్లీ కోనసీమ కాబట్టి మా సైడు వంటలే ఎక్కువ ఉంటాయి. ఏదన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం, దట్టు ఎక్కువ క్వాంటిటీ చేస్తాను అన్నమాట. సో ఎక్కువ క్వాంటిటీ వండుతాను, దానివల్ల నాకు ఎక్కువ పని పడుతుంది. సో నాకులాగా ఎవరికైనా వంటగదిలో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అని చెప్పి నాకు. ఇంకొకటి వచ్చి కోకోనట్ బ్రేకర్ అనమాట. కోకోనట్ బ్రేక్ చేసేదో లేకపోతే పీల్ చేసేదో, దీని పేరు కూడా నాకు తెలీదు. ఇది చాలా స్పెషల్. యాక్చువల్గా కొబ్బరికాయతో చేసే ఐటమ్స్ నాకు చాలా ఇష్టం, కానీ కొబ్బరికాయని మనం హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనమాట. నాకు చాలాసార్లు కట్ అయిపోవడం, దెబ్బలు తగలటం, అది పీల్ చేసేటప్పుడు నేను చాకులు నైఫ్లు తీసుకుని
కొబ్బరి ముక్కలు తీసుకోవడంతో నాకు చాలా హామ్ అయ్యేది అనమాట, చాలా బాధ కలిగేది. సో కొంతకాలంగా నేను కోకోనట్ వాడడమే మానేశాను. దాని తర్వాత ఇంక సెర్చ్ చేశాను అనమాట, ఇది ఇట్లా ఏమి ఉండవా అని చెప్పి. నాకు బయట ఏం దొరకలేదు, మీకు ఇవి ఆన్లైన్లోనే దొరుకుతాయి. ఇది చాలా వెయిట్ కూడా ఉంటుంది అనమాట, వెయిట్ ఉంటుంది. ఇది వచ్చాక రీసెంట్గా నేను ఇంట్లో కొబ్బరి అన్నం కూడా చేశాను. అట్లా కోకోనట్తో ఏమైనా చేయాలంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే పెద్ద కష్టం కాదు కాబట్టి, నాకేం దెబ్బలు తగలట్లేదు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. వచ్చి ఉంటుంది 100 కంటే చాలా వర్త్ అనమాట. సో ఇది కూడా తీసుకోండి. సో చూసారు కదా, ఇవన్నీ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ కంపల్సరీ కిచెన్లో ఉండాల్సిన ప్రోడక్ట్స్, మీరు కంపల్సరీ తీసుకోండి. అండ్ ఇంకొకటి పెట్టాను నేను, ఏంటంటే ఫింగర్ గార్డ్ ఒకటి పెట్టాను. ఎందుకంటే రీసెంట్గా నేను ఆవకాయ పెట్టాను, దానికి ఈ మోతాదులో వెల్లుల్లిపాయలు ఒలిచాను అనమాట. ఒలిస్తే ఇంక నా ఫింగర్ అంతా పనిచేయలేదు, కొన్ని డేస్ దాకా నాకు ఈ నెయిల్ కూడా పనిచేయలేదు. ఇలా డైలీ ఒలుస్తాను, డైలీ వెల్లుల్లిపాయలు పీల్ చేస్తాం కదా ఏ కర్రీకైనా, చేసినప్పుడు చాలా పెయిన్, ఈ ఫింగర్ అంతా పెయిన్ రావటం అవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో దానికి నేను ఫింగర్ గార్డ్ ఒకటి ఆర్డర్ పెట్టాను, అది వస్తుంది. వచ్చినప్పుడు నేను దానికోసం కూడా ఒక వీడియో పెడతాను. ఇవన్నీ కంపల్సరీగా మీ కిచెన్లో ఉండాల్సిన వస్తువులు అన్నీ ఆర్డర్ చేసుకోండి. నేను అన్ని లింక్స్ దేనికి దానికి ఒక్కొక్కటి ఫోటో పెడతాను కమ్యూనిటీలో, దాని త్రూ మీరు వెళ్ళి ఆర్డర్ చేసుకోవడానికి బాగుంటుంది. అన్నీ తక్కువ రేట్లలోనే, మీకు బయట కూడా దొరకవు. బయట ఏమైనా ఇప్పుడు ఫింగర్ గార్డ్ ఉందనుకోండి, నేను బయటకు వెళ్ళి ఫింగర్ గార్డ్ అంటే నాకు ఎక్కడ దొరకలేదు అనమాట, ఈవెన్ ఎగ్జిబిషన్స్లో కూడా దొరకలేదు నాకు. సో నేను అందుకే ఇంకా ఆన్లైన్లో వెతుక్కున్నాను. మీరు కంపల్సరీ తీసుకోండి, యూజ్ చేయండి. మంచి హెల్తీ రెసిపీస్ చేసుకుని తినండి, హ్యాపీగా ఉండండి. స్టే సేఫ్, ఈట్ హెల్తీ. బాయ్.